చూస్తున్నారు అమ్మమ్మ హోమ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మనకు అందుబాటులో ఉండే కొన్ని చిట్కాలు ఏంటో మనం తెలుసుకుందాం. మనలో చాలామందికి వెన్నునొప్పి అనేది సహజంగానే వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి, రోజు ప్రయాణాలు ఎక్కువగా చేయడం, లేదా ఎక్కువసేపు కూర్చొని ఉండడం, వయసు మీద పడడం వంటి అనేక కారణాల వల్ల వెన్నునొప్పి వస్తూ ఉంటుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, కొబ్బరి నూనెను కొద్దిగా తీసుకొని అందులో కొద్దిగా కర్పూరం వేసి 5 నిమిషాలు అలాగే మరగనివ్వాలి. చల్లార్చి అది ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఉపయోగించి వారంలో 2 సార్లు వెన్నుపై మద్దన చేసుకోవాలి. పోయే ముందు ఇలా చేసుకోవాలి. దీంతో వెన్ను నొప్పి తగ్గుతుంది. సెకండ్ టిప్ ఏంటంటే, స్నానం చేసే గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. దీనివల్ల వెన్నునొప్పి నుంచి బయటపడవచ్చు. ఒత్తిడి కూడా తగ్గుతుందండి. థర్డ్ టిప్ ఏంటంటే, హాట్ వాటర్ బ్యాగ్తో తరచూ వెన్నుపై కాపురం పెడుతూ ఉండాలి. దీనివల్ల కూడా వెన్నునొప్పి తగ్గుతుందండి. ఫోర్త్ టిప్ ఏంటంటే, వెన్నుపై ఆవ నూనెతో మద్దన చేయాలి. 1 గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తే వెన్నునొప్పి నుంచి మనం బయటపడవచ్చు. మన ఫిఫ్త్ టిప్, రోజు నిద్రించే ముందు 1 గ్లాస్ గోరువెచ్చని పాలల్లో కొద్దిగా పసుపు, తేనె కలుపుకొని తాగాలి. దీంతో అన్ని రకాల నొప్పులు తగ్గిపోతాయి. దగ్గు, జలుబు నుంచి కూడా మనకి ఉపశమనం లభిస్తుంది. సిక్స్త్ టిప్, రోజు ఆహారంలో అల్లం తీసుకోవడం వల్ల వెన్నునొప్పి నుంచి బయటపడవచ్చు. రోజు పరగడుపునే అల్లం రసాన్ని సేవించవచ్చు. అల్లం వేసి మరిగించిన వాటర్ని కూడా తీసుకోవచ్చు. దీంతో కూడా నొప్పులు తగ్గించుకోవచ్చండి. సెవెంత్ టిప్, మార్కెట్లో అనేక రకాల హెర్బల్ ఆయిల్ దొరుకుతూ ఉంటాయి. వాటిల్లో ఏదైనా నూనెతో వెన్నుపై మద్దన చేసుకోవాలి. దీంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఎయిత్ టిప్, బియ్యాన్ని కొద్దిగా తీసుకొని పెన్నంపై వేసి వేయించాలి. ఆ బియ్యాన్ని వస్త్రంలో తీసుకొని గుడ్డ చుట్టి కాపురం పెట్టుకోవాలి. నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా. అలాగే బ్యాక్ పెయిన్ ఉన్నవారికి బ్యాక్ స్ట్రెంథనింగ్ కోసం ఫుడ్, డైట్లో, ఎక్సర్సైజ్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాక్ బోన్కి స్ట్రెంథనింగ్ ఇచ్చే ఫుడ్ ఐటమ్స్ అంటే మినగపప్పు, మనం చేసుకునే ఇడ్లీ, అదే మన జొన్నలు, సజ్జలు, ఇవన్నీ, అలాగే రాగులు, ఇవన్నీ బ్యాక్ బోన్కి స్ట్రెంగ్త్ ఇస్తాయండి. ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ని డైట్లో భాగంగా చేసుకోవడం, అలాగే యోగాలో ఉండే కొన్ని ఆసనాల ద్వారా బ్యాక్ బోన్ స్ట్రెంథనింగ్ చేసుకొని బ్యాక్ పెయిన్ నుంచి బయటపడవచ్చు. అంటే అన్ని రకాల ఎక్సర్సైజ్ కాదండి, కొన్ని ఆసనాలు మాత్రమే. కొన్ని ఆసనాలు వేస్తే బ్యాక్ బోన్కి మంచిదండి. సో ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ ఇలా అందరూ హెల్తీగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.